ద్రౌపది పాండవులను మర్చిపోయేలాగా చెయ్యాలి. ఈ ఉపాయం అమలు చేయటం చాలా తేలిక. ఎందుకంటే ఆమెకు భర్తలు ఎక్కువ. అందుచేత లేనిపోనివి చెప్పి ఆమెకు భర్తలపైన అసహ్యం కలిగించాలి. అప్పుడు మన పని సానుకూలమవుతుంది. ఇది బాగుంది కదా, పూర్తి అయిపోతుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. భీమసేనస్య వా రాజన్, భీమసేనస్య వా రాజన్, భీమసేనస్య వా రాజన్, ఉపాయ కుశలైర్నరైః మృత్యుర్విధీయతాం ఛన్నైః, మృత్యుర్విధీయతాం ఛన్నైః సహితేషాం బలాధికః, సహితేషాం బలాధికః. ఓ రాజా, మన సమర్థులైన యోధులు మొదటిగా భీమసేనుణ్ణి వధించాలి. ఎందుకంటే పాండవులందరిలోనూ అతడే బలవంతుడు. మొదట వాడిని చంపేసేయాల. భీముడు అండ చూసుకొని ధర్మరాజు మనల్ని మొదటి నుంచి లెక్క చేయటం లేదు కదా. ఆ వీరుడే, ఆ శూరుడే పాండవులకు దిక్కై ఉన్నాడు. భీముణ్ణి చంపితే పాండవులు నిరసించిపోతారు. వారిలో ఉత్సాహాలంతా నశించిపోతాయి. అప్పుడు వారు రాజ్యం మీద ఆశ వదులుకుంటారా? రాజ్యానికై వెంపర్లాడరు. కనుక భీముడొక్కడే వారందరికీ కూడా అండ అని గమనించు. భీముడు సహాయం ఉంటే అర్జునుడికి యుద్ధంలో తిరుగుండదు, బలం పెరిగిపోతుంది. అర్జునుడిని ఎదిరించేవాడే ఉండడు. అదే భీముడు మరణిస్తే అర్జునుడు కుప్పకొలిపోతాడు. మన కర్ణుడికి గల బలంలో 4వ వంతు బలానికి కూడా అర్జునుడు సాటిరాడు. కర్ణుడి ముందు అర్జునుడు గడ్డిపరక వంటి వాడవుతాడు, ఎగిరిపోతాడు అంటుండి గుడ్డివాడు సంతోషపడుతున్నాడట. ఏం సంతోషపడుతున్నాడు? బోసి నవ్వుతూ పండ్లు ఎగిలిగించుకుంటూ, ఆ కళ్ళు లోతుగా వికారంగా కనపడుతూ, పైన వికారంగా ఒక కిరీటాన్ని పెట్టుకుంటూ, వికారమైనటువంటి అలంకారం చేసుకొని, కర్ణకుండలాలు వేసుకొని నెవ్వుతూ ఉన్నాడట. విచిత్రంగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే కళలో కూడా కనపడతాడు మనకు. అట్లా నవ్వుతూ ఆనందపడుతున్నాడు. కర్ణుడు అటువంటి వాడు లేడుంటేనే ఆనందంగా కర్ణుడిని ఎట్లా అంటున్నాడు. కర్ణుడి నుంచినే ఇంత పని అయిపోయింది మనకు. భీముడు లేకపోతే వారి బలహీనతను వారే తెలుసుకుంటారు. మనలను బలవంతంగా గుర్తిస్తారు. అప్పుడు మన మీదకు యుద్ధానికి రారు, అక్కడికి ఉండిపోతారు, ఊరికే ఉండిపోతారు. వీళ్ళకి యుద్ధం కూడా లేదు, పిరికోళ్ళు వీళ్ళు. వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళు కాపాడుకోవాలా, వీళ్ళు హాయిగా ఉండాలా, వాళ్ళు ఎక్కడో సావాలి అంతే. మొత్తానికి వాళ్ళ నాశనం చేయటానికి మాత్రం చూస్తూ ఉండాలి అంతే. యుద్ధం అంటే అందరికి భయం. ఒకవేళ పాండవులు మన హస్తినాపురానికే వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాకోకుండా చూడుతున్నారు ఇప్పుడు సద్యానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా భాగం ఉంది కదా హస్తినాపురం. వీళ్ళది ఒక్కరిదే కాదు, గుడ్డోడిది ఒక్కడిదే కాదు కదా, వాళ్ళది కూడా ఉంది కదా, ఆ పిల్లలది కూడా. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏం చేయటం చెప్పటానికి వీళ్ళకి ఉంది. ఒకవేళ వచ్చినా మన చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ వారిని రాజనీతి శాస్త్ర ప్రకారంగా సంహరించవచ్చు. అంటే శక్తి విహీనులుగా వస్తే అనే విధంగా. లేకపోతే అందమైన స్త్రీలను వారి వద్దకు పంపించి మోసగిద్దాం. వాళ్ళేమో అందమైన స్త్రీలు అంటే వాళ్ళు ఎంటబడతారని అనుకున్నారు వీళ్ళలాగా. అప్పుడు ద్రౌపదికి ఒక్కొక్కరి మీద ద్వేషం కలిగి అసహ్యం కలుగుతుంది, వారిని విడిచిపెడుతుంది. మనం పోట్లాట పెట్టడానికి ఒక 4 స్త్రీలను కూడా వదులుదాం. దాంట్లో ఉండే నిశ్చయములు, నిపుణులైనటువంటి మంచి సర్టిఫికెట్ తీసుకున్నటువంటి పోట్లాట్లు పెట్టేటువంటి, ఆ పోట్లాట్ల రగళ్ళు పెట్టేటువంటి చాలామంది చాడీలు అమ్మలు దండికున్నారు ఈ ఊర్లో. వాళ్ళను ఒక 4 పెడదాం అంతే. ఈ ఉపాయాలేవి ఒకవేళ పనిచేయకపోతే, అవును, కర్ణుడిని పంపించి పాండవులను ఇక్కడికి తీసుకొని వద్దాం. తర్వాత విశ్వాసపాత్రుల చేత వారిని చంపిద్దాం నిదానంగా.
పాండవులను చంపించటానికి ఇన్ని ఉపాయాలు ఉన్నాయి, మనకేమిటి దండిగున్న ఉపాయాలు దండిగున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాయాలు చెప్తున్నారు. ఇందులో దోషం లేని ఉపాయాన్ని మీరే ఎంచుకోండి, అప్పుడు మీరు నిర్దోషులవుతారు. మీకే దోషం అంటదు, పాపం రాదు. ఇప్పటికే సమయం మించిపోయింది. మిగిలిన రాజులకు ద్రుపదుడిపై విశ్వాసం కలగకూడదు. ఈ లోపలే మన పని పూర్తి అయిపోవాలి. లేకపోతే పాండవులను చంపడం కష్టసాధ్యమైపోతుంది, బలవంతులైపోతారు. శత్రువులను నాశనం చేయటానికి ఈ ఉపాయాలన్నీ నా బుద్ధికి తట్టాయి. ఇక వీటిలో మంచిదేది చెడ్డదేది అనేది మీరు నిర్ణయించండి, మీరే తెలుసుకోండి అన్నాడు దుర్యోధనుడు. తర్వాత దుర్యోధనుడు, కర్ణ, ఇక నీ అభిప్రాయాన్ని చెప్పు, నీ ఆలోచనలు చెప్పు, నీ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రౌపదిని వివాహం చేసుకున్న పాండవులు ఇప్పుడు పాంచాల దేశంలో ఉన్నారు. వారు హస్తినాపురానికి తిరిగి రాకూడదు అనేటువంటి విషయంలో ధృతరాష్ట్ర దుర్యోధన కర్ణుల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. అందులో రకరకాల కుట్రలు కుతంత్రాలు సాగిపోతున్నాయి. ఎన్నో వ్యూహాలు ఉపాయాలు పన్నటం జరుగుతోంది. దుర్యోధనుడు తన అభిప్రాయం చెప్పిన తరువాత కర్ణుడు ఇలా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఓ దుర్యోధన, నా దృష్టిలో నీ అభిప్రాయం బాగలేదు. నీ ఉపాయాలు ఆచరించటానికి వీలు కాని ఊహలుగా ఉన్నాయి. నువ్వు చెప్పిన ఉపాయాలలో ఏ ఒక్కదానితో కూడా మనం పాండవులను వశం చేసుకోలేం. వారిని వశం చేసుకోవటానికి నువ్వు పూర్వం ఎన్నో రహస్య ఉపాయాలు పన్నావు, అవన్నీ ప్రదర్శించావు. కానీ వారు నీకు లొంగలేదు కదా. ఇక్కడ ఉన్నప్పుడు వారు రెక్కలు రాని పక్షుల్లాగా ఉండేవారు. అయినా నువ్వు వారిని అణచలేకపోయావు. ఇప్పుడు పాండవులకు రెక్కలు వచ్చాయి, నువ్వు చేసిన పని ఇది. పైగా వారు విదేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో లేరు. సహాయకులతో అన్ని విధాలుగాను అభివృద్ధి చెంది ఉన్నారు. వారికి బలం పెరిగిపోయింది, ధనం కూడా పెరిగిపోయింది. అందుచేత పాండవులు ఏ ఉపాయానికి లొంగరిప్పుడు. ఇది నా అభిప్రాయం. మనం వారిని ఎటువంటి సంకటాల్లోకి నెట్టలేము, బాధలు పెట్టలేము. అదృష్టం వారిని వరించింది, అదే వారిని శక్తిమంతులను చేసింది. వారిప్పుడు శక్తియుక్తులతో ఉన్నారు. అందుకే వారికి తాత తండ్రుల రాజ్యం మీదే ఆశ కలిగింది, రాజ్యాన్ని పొందాలనే కోరిక పుట్టింది. నువ్వు వారిని విడదీయాలనుకుంటున్నావు కదా, అయ్యి అది కుదరని పని. ఇందులో రహస్యాన్ని విను. పరస్పరేణ భేదశ్చ నాదాతుం తేష శక్యతే ఏకస్యాం ఏ రతాగ పత్న్యాం నభిద్యంతే పరస్పరం నభిద్యంతే పరస్పరం. వారి మధ్య భేదం పుట్టించటం అసంభవం. ఇది జ్ఞాపకం పెట్టుకో. 5 మంది భేదం పుట్టిస్తారన్నావు కదా, వేరువేరే, ముగ్గురు వేరే, 2 వేరే అని తప్పది. వారు ఒకే భార్యను వివాహం చేసుకున్నారు. ఇది రహస్యం. ఆ కారణంగా వారి మధ్య కలహమే పుట్టదు. ద్రౌపదిని వారి నుంచి వేరు చేయలేం. బిచ్చమెత్తుకొని జీవిస్తున్నప్పుడే ఆమె పాండవులను ఇష్టపడి వరించింది. మరి ఇప్పుడు శ్రీమంతులైన వారిని ఎలా విడిచిపెడుతుంది చెప్పండి. భిక్షమెత్తుకున్నప్పుడే కింద పడుకుంది నేల మీద, వారితో హాయిగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి. వారిపై ఎలా విరక్తి పెంచుకుంటుంది, వారిని ఎలా అసహించుకుంటుంది. ద్రౌపదికి తాను కోరిన కోరికే తీరింది, అది అప్రయత్నంగా లభించింది. అందుచేత ఆమె వారిని విడిచిపెట్టదు. మీరు ఒక్కొక్క దానికి చెప్తున్నాను. ఇక ఆమె తండ్రి అయినటువంటి ద్రుపదుడి సంగతి కూడా చెబుతాను విను. అతడు నియమాలు పాటిస్తాడు, వ్రతాలు పూజలు చేసుకుంటూ ఉంటాడు, ధనానికి ఆశపడ్డాడు. అటువంటి వాడికి రాజ్యం అంతా ఇచ్చిన ఆశపడ్డాడు, పాండవులను విడిచిపెట్టడు. అలాగే అతడి కుమారుడు దృష్టద్యుమ్నుడు కూడా అంతే.
అతడిది తండ్రి పోలికే. అతడికి పాండవులంటే ఎంతో ఇష్టము, ప్రేమ. అతడు కూడా మనం ఎలాంటి ఉపాయాలు చేసినా లొంగడు. మన యుక్తులు అతడి దగ్గర పనిచేయవు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి మన పరిస్థితిలో మనకు ఒకే ఒక మార్గం కనిపిస్తుంది: ఆక్రమణ. పాండవుల బలం గట్టి పడకముందే, వారు పుంజుకోకముందే, బలవంతులు కాకముందే వారిని ఆక్రమించి మట్టిలో కలిపేయాలి. ఇది నా అభిప్రాయం. మిగతా యోచనంతా ఏది కూడా వెళ్ళలేదు. ద్రుపదుడి సైన్యం కంటే మన సైన్యమే బలంగా ఉంది. పైగా ద్రుపదుడు చిన్న రాజు కనుక ఆలోచించకుండా దాడి చేసి వారిని వధించుదాం. ఓ గాంధారి నందన, పాండవులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదు. వారు వాహనాలు సమకూర్చుకునే లోపలే, బంధువులను ప్రోగు చేసుకునే లోపలే మనం వారిపై విరుచుకుపడదాం. తన పుత్రులతో కలిసి మన మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన ద్రుపదుడికి కలిగే లోపలే నువ్వు అతడిపై పరాక్రమించు. ఊపిరి సలుపుకోనీయకుండా, వాళ్లకు సర్దుకోనీకోకుండా విజృంభించు. అంతేకాదు, ఇంకొక ముఖ్య విషయం ఉంది. దాన్ని మనం మర్చిపోకూడదు. గమనించి నడుచుకుంటూ ఉండాలి. ఆ ముఖ్య విషయమే మనకుండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుడు పాండవ పక్షపాతి. అతడు పాండవులకు రాజ్యం లభింపజేయాలని చూస్తూ ఉంటాడు. పాండవులకు కష్టం కలుగుతుందని తెలియగానే యాదవ సైన్యంతో ద్రుపదుడి భవనానికి వచ్చేస్తాడు. అంతలోపలే నువ్వు విజృంభించు, పని పూర్తి చేయి. తనను నమ్మిన వారి విషయంలో ఆ కృష్ణుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా విను. వసూని వివిధాన్ భోగాన్ రాజ్యమేవ చ కేవలం, రాజ్యమేవ చ కేవలం నాత్యాజ్యమస్తి కృష్ణస్య, నాత్యాజ్యమస్తి కృష్ణస్య పాండవార్థే కథం చన, పాండవార్థే కథం చన. పాండవుల కోసమై కృష్ణుడు ధనాన్ని కానీ, భోగాలను కానీ, రాజ్యాన్ని కానీ సంకోచం లేకుండా త్యాగం చేస్తాడు. వారికి సహాయం చేయటంలో వెనుకడుగు వేయడు. భరతుడు తన పరాక్రమంతో ఈ భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కదా. ఇంద్రుడు తన పరాక్రమంతోనే ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కదా. అందుచేత క్షత్రియులకు పరాక్రమమే అలంకారమై ఉంటుంది కదా. ఆ పరాక్రమమే శూరులకు సర్వధర్మమై ఉంది కనుక చతురంగ బలాలతో పాంచాల దేశానికి వెళదాం. ద్రుపదుడిని ఓడిద్దాం. పాండవులను బందీలుగా తెద్దాం. పాండవుల విషయంలో సామదాన భేదోపాయాలు పనిచేయవు. ఒక దండోపాయమే పనిచేస్తుంది. దానికే వారు మాట వింటారు. మన దారిలో కూడా వస్తారు. మనం చెప్పినట్టు వింటారు. కనుక మనం ఆ దండోపాయాన్ని ఆశ్రయిద్దాం. వారిని లొంగ చేసుకుందాం. ఇదే నేను చెప్పే విషయం. ఇదే నా ఆలోచన. ఇదే నా అభిప్రాయం. ఓ రాజా, పరాక్రమించు, శత్రువులను జయించు, ఈ భూమిని అంతటినీ అనుభవించు. మన కార్యం నెరవేర్చడానికి ఇంతకంటే వేరే ఉపాయం లేదు అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు కర్ణుణ్ణి అభినందించి ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుడు, కర్ణా, నువ్వు బుద్ధిమంతుడువయ్యా, శస్త్రాస్త్రాల్లో పండితుడు, సూత కులానికి ఆనందం కలిగిస్తావు. మళ్ళీ సూత కులానికి అంటున్నాడు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితేనే బాగుంటాయి. మీరిద్దరూ ఒక్కసారి భీష్మ ద్రోణ విదురులతో కూడా మాట్లాడండి. చక్కగా ఆలోచించండి. ఏ విధంగా ప్రవర్తిస్తే మనకు సుఖం కలుగుతుందో నిర్ణయించండి అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు అత్యవసరంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారిని కూడా రప్పించాడు. వారితో సమాలోచన సాగించాడు.
సమావేశంలో చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మంచి మంచి వాడిగా, వేడిగా, చాలా చురుకుగా జరగసాగాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసిన మంత్రిమండలి సమావేశంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన వారి అభిప్రాయాన్ని గ్రహించి సూటిగా స్పష్టంగా ఇలా మాట్లాడతాడు. నరోచతే విగ్రహో మే పాండుపుత్రై కథంచన. పాండవులతో యుద్ధం చేయటం నాకు అసలు ఇష్టం లేదు. నాకు ధృతరాష్ట్రుడెంతో పాండురాజు అంతే. అలాగే గాంధారీదేవి పుత్రులు, కుంతీదేవి పుత్రులు నాకు నీకు కూడా సమానులే. పాండవులు నాకేలా రక్షింపదగిన వారో నీకు అంతే. నువ్వు నీ పుత్రులైనటువంటి దుర్యోధనుడు మొదలైన వారిని చూసుకున్నట్లుగానే పాండవులను చూసుకోవాలి కదా. మనిద్దరికీ పాండవులను రక్షించడమే కర్తవ్యం కదా. దుర్యోధనుడికి ఇతర కౌరవులకు కూడా ఇదే కర్తవ్యం ఉంది. పాండవులతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వు. ఈ రాజ్యం మీద నీ పుత్రులకు హక్కు ఉన్నట్లుగానే పాండవులు పుత్రులకు కూడా ఉంది కదా హక్కు. అందుకు అర్ధరాజ్యం ఇచ్చేసాయి. నాయనా దుర్యోధన, నువ్వు ఈ రాజ్యాన్ని నీ తండ్రిదని భావించావు. అలాగే పాండవులు కూడా ఈ రాజ్యం తమ తండ్రిదని భావించారు. పాండవులకు ఈ రాజ్యం మీద హక్కు లేకపోతే మీ హక్కు లేదు. వారికి రాజ్యం లభించకపోతే మీకు లభించదు. అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్ భరతర్షభ తేపి రాష్ట్ర మనుప్రాప్తాః పూర్వమేవేతి మే మతిః. ఓ భరతకుల శ్రేష్ఠుడా, అధర్మ మార్గంలో నువ్వు ఈ రాజ్యాన్ని పొందావు. కానీ నీకన్నా ముందుగానే పాండవులు ఈ రాజ్యాన్ని పొందారు. ఇది నా అభిప్రాయం. ప్రేమగా వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వు. ఇది అందరికీ అన్ని విధాలా మంచిది, మేలు చేస్తుంది. దీనికి భిన్నంగా చేస్తే మనకు మేలు కాదు, కీడు జరుగుతుంది, నీకు అపకీర్తి లభిస్తుంది. కీర్తి రక్షణమాతిష్ట కీర్తిర్హి పరమం బలం నష్టకీర్తేర్ మనుష్యస్య జీవితం హ్యఫలం స్మృతం. నీ కీర్తిని నువ్వే కాపాడుకో. కీర్తియే మానవులకు గొప్ప బలం. కీర్తి నశించిన వాడి జీవితం నిష్ఫలం. యావత్ కీర్తిర్మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ తావజ్జీవతి గాంధారే నష్టకీర్తిస్తు నశ్యతి. ఓ గాంధారి నందన, మనుష్యుల కీర్తి నశించినంత వరకు కూడా వారు జీవించినట్లుగా భావించాలి. కీర్తి నశించిన తర్వాత వారు చచ్చిన వారితో సమానం. కీర్తి చాలా ముఖ్యమైనది ప్రపంచంలో. కీర్తిని కాపాడుకోవాలి. కీర్తికి ఏ విధమైనటువంటి లోటు చేటు రాకూడదు. కీర్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాళ్ళు బతికింటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.